వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే విశాఖపట్నంలోని రుషికొండ భవనాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. రుషికొండ విశాఖ నగరానికి ఆనిముత్యం లాంటిదన్నారు. సుమారు 240 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునికంగా నిర్మించిన ఈ భవనాలు విశాఖ గౌరవాన్ని పెంచాయన్నారు. వీఐపీలు అతిథులు వచ్చినప్పుడు అక్కడుండేలా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ ప్రాజెక్టు విశాఖ మొత్తానికి తలమానికంగా నిలుస్తుందని, పర్యాటక ప్రాంతంలా రూపుదిద్దుకుందని జగన్ తెలిపారు. నగర ప్రతిష్టను చాటేలా ఈ నిర్మాణాలున్నాయని, ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రుషికొండపై జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు బయటకు రావాలని సూచించారు. 330 కోట్లు కనీసం నేనన్నా 240 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది. ఆ బిల్డింగ్ ఈ పొద్దు కూడా పోయినాను అనుకో, ఆ బిల్డింగ్ లోకి ఎవరైనా పోయి చూస్తే విశాఖపట్నం అంతా టూరిస్ట్ ప్లేస్ కింద కనపడుతుంది. పెద్ద పెద్ద దాంట్లో వచ్చి గవర్నర్ గారు పోయినారు అనుకో, లేదా మోడీ గారు వచ్చినారు అనుకో, లేకపోతే పుతిన్ వచ్చినాడు అనుకో, లేదా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినాడు అనుకో, ఎక్కడ పెడతారు? బ్రహ్మాండమైన రాజభవనం లాంటి బిల్డింగ్ అది 230 కోట్లతో కట్టినందుకు మాన్యుమెంట్ అక్కడ తయారైంది. వేరే ఇక్కడ ఒకరోజు యోగా, ఒకరోజు 330 కోట్లు, 330 కోట్లు ఆవిరి. దాన్ని ఏమంటారు? స్కామ్ కాకపోతే నా మాటలకే ఖర్చు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై త్వరలోనే అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఎన్నికల విధానం, భవిష్యత్ కార్యాచరణపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలకు సముచిత అవకాశం ఇచ్చి ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చ జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. 42% బీసీ రిజర్వేషన్ల అంశం అత్యంత కీలకంగా ఉన్న నేపథ్యంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోబోమని సీఎం తెలిపారు. బీసీ వర్గాలకు అన్యాయం జరగకుండా అన్ని కోణాల్లో పరిశీలన అవసరమన్నారు. చట్టపరమైన అడ్డంకులు లేకుండా ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తొందరలోనే శాసనసభ పెట్టి చర్చ చేసి అందరి అభిప్రాయం తీసుకుంటాం, ఎట్లా ముందుకెళ్దాం అనేది. ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇస్తాం. ఆ ఎన్నికల్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, వీటన్నిటికీ సంబంధించి కూడా తొందరలోనే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలను కూడా అడుగుతాం ఏ విధంగా ముందుకు వెళ్దాము, 42% బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా సాధించుకుందాము, భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటే బాగుంటుందో ప్రజాస్వామిక బద్దంగా చర్చ చేసి అసెంబ్లీలో ఆ తర్వాత ఎన్నికలపై. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఆయన ఘాటుగా తప్పుపట్టారు. ఇంతకాలం రాజకీయంగా సంపాదించుకున్న పేరును ఆయనే నాశనం చేసుకున్నాడని విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఆడామగా తేడా లేకుండా తేలని పరిస్థితిలో ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టే స్పీకర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినప్పుడు స్పీకర్ కు కనిపించడం లేదని, విడిపించడం లేదని అన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలను దుర్వినియోగం చేయడమేనని మండిపడ్డారు. అదే ఊర్లో మన మండల అధ్యక్షుడు ఇంకో మల్లయ్య ఉంటాడు. ఆ మల్లయ్య గారిని దాడి చేయడానికి కాంగ్రెస్ ముష్కరులు, కాంగ్రెస్ గుండాలు 50 మంది వచ్చి రాత్రిపూట 10-10:30కు అందరు సలిపూట వెళ్ళిపోతే 50 మంది కావాలని మాటేసి పోయి దాడి చేస్తే అందులో మరి దురదృష్టవశాత్తు మల్లయ్య యాదవ్ గారి మీద వారు దాడి చేస్తే రాళ్లతోని కొట్టి కిరాతకంగా అక్కడే లింగంపల్లిలో దాడి చేసి చంపేసినారు. తర్వాత ఎలక్షన్లు అయినాయి. మనోళ్ళు మొక్కవోన్ ధైర్యంతో కొట్లాడినారు. నకరేకల్ నియోజకవర్గం చినకాపర్తి అనే గ్రామంలో మనకు పడ్డ ఓట్లను, మరి అధికారులకు ఏమైందో నాకు తెలియదు, మనకు పడ్డ ఓట్లను అవి కలిపితే మనం గెలిచిపోతాం. అవి పక్కకు బారేసి పక్కన మోరులో దొరికినాయి. మన లింగయ్య గారు పోయి, చిరుమర్తి లింగయ్య గారు కొట్లాడి అట్లెట్లా మీరు లెక్క పెట్టారని గొడవ చేస్తే అది మొత్తం రాష్ట్రం దృష్టికి వచ్చింది. అట్లాగే ఇక్కడ రాఘవాపురం గాని, వాసాల మరి గాని మీ యాదాద్రి భువనగిరి జిల్లాలో గెలిచిన వాళ్ళని కావాలని ఇవాళ దగ్గర రాష్ట్రం మొత్తం నిన్న కూర్చొని లెక్క తీసినాం మన పార్టీ ఆఫీస్ లో. రాష్ట్రం మొత్తం ఒక 100-150 గ్రామాలు ఇట్లున్నాయి. మనం గెలిచినాక కూడా కావాలని రీకౌంటింగ్ పెట్టి దొంగతనంతోని, అధికార బలంతోని, అధికార దుర్వినియోగంతో గెలిచిన ఒక 100-150 గ్రామాలున్నాయి. ఒక్కటి కూడా వదిలిపెట్టాం. కోర్టుకు పోతాం, తప్పకుండా గెలిచి వచ్చేదాకా మీకోసం కొట్లాడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ను కోర్టు కొట్టివేయడంపై ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు.
ఈ పరిణామంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే రాజకీయ ప్రత్యర్థులపై ఈడీని ప్రయోగించడం బీజేపీకి అలవాటుగా మారిందని తీవ్రంగా విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆధారాలు లేకపోవడమే కోర్టు తీర్పుతో స్పష్టమైందన్నారు. రాజకీయ లబ్ధి కోసం కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. బెదిరింపు రాజకీయాలు మానుకోవాలని, ప్రజాస్వామ్య సంస్థల గౌరవాన్ని కాపాడాలని కేంద్రానికి సూచించారు. తన చేతిలో తీసుకునే ఈ ఛార్జ్ షీట్ ను తిప్పికొట్టిన వేళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సిగ్గుపడాలి. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు పన్నిన కుట్ర విఫలమైన వేళ భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మీరు గద్దె దిగవలసిన రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పిన మాటగా అన్ని రాష్ట్రాలు కూడా ప్రశ్నించే వారందరి ముందు ఈడీ అధికారులు పంపడం, సిబిఐని పంపడం, ఈ విధంగా అడ్డు వచ్చిన వాళ్ళను తొలగించుకునే విధంగా చట్టాన్ని తన చేతిలో తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షాలకు మొన్నటి కోర్టులో తమ ఛార్జ్ షీట్ను వెనక్కి పంపడం ఈరోజు చెంప పెట్టులాగా ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్న వేళ సిరిసిల్ల జిల్లా యావత్తు పార్టీ కూడా ఈరోజు వచ్చి మనం నిరసన వ్యక్తం చేసినాం. తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులకు ఈరోజు నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి మీరు టచ్ చేసేటువంటి సందర్భం రాదు. టచ్ చేసి చూస్తే ఈరోజు మీ అందరం కూడా కుటుంబం వెంట ఉంటామని మాట. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాఫియా తరహాలో పనిచేస్తోందని ఎమ్మెల్సీ శ్రవణ్ దాస్ సోజు తీవ్ర ఆరోపణలు చేశారు. అరకెపూడి గాంధీ పార్టీ ఫిరాయించిన సమయంలో నజరానాగా భూములిచ్చారని విమర్శించారు. ఇప్పటికే అమ్ముడుపోయిన భూమిని మళ్లీ 2006లో అమ్మినట్టుగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని ఆరోపించారు. భూభారత్ రికార్డుల్లో కూడా అక్రమంగా ఎంట్రీలు చేశారని, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. భవిష్యత్ తరాలకు చెందాల్సిన విలువైన భూములను వ్యక్తిగత లాభాల కోసం దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఈ చర్యలు ప్రజల నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని చెప్పారు. నీకు అవకాశం కల్పిస్తా అని చెప్పని ఆయన ఏం చెప్పిండో, షేక్ ఇమామ్ అనేటోడు నాకు 2006లో భూమి అమ్మిండు అని చెప్పని దొంగ డాక్యుమెంట్లు సృష్టించినారు. 1991లోనే అమ్ముడు పోయింది మొత్తం భూమి. 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు అంతా అమ్ముడు పోయింది 91 to 95. 2006లో నాకు అమ్మిండు అని చెప్పని అరకపూడి గాంధీ గారు 2024లో ఒక ఫేక్ డాక్యుమెంట్ని పట్టుకొచ్చి, అది కూడా ఆయన పార్టీ మారిన తర్వాత ఫేక్ డాక్యుమెంట్ పట్టుకొచ్చి ముందు పెడితే బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏం చేయాలా? పివి నరసింహారావుకు నిజమైనటువంటి ఒక వారసులే ఇవాళ రేవంత్ రెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోడైతే ఏం చేయాలా? ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ను కాపాడాలా. ప్రజల కోసం, పారదర్శక పాలన కోసం వచ్చినా అని చెప్పని సొల్లు కబుర్లు మాట్లాడుతున్నటువంటి ఒక ప్రభుత్వం ఏం చెప్పాలా? అరే ఏం రా నాయన, దొంగ డాక్యుమెంట్ ఉన్నది, మొత్తం అంతా ఎంక్వైరీ చేసి ఇది దొంగ డాక్యుమెంట్ ఉన్నది, ఆ షేక్ అనేటోడు ఎప్పుడో 1995లోనే అమ్ముకున్నాడు, నీకు 2006 ఎట్లా అమ్ముతాడు రా నాయన, అప్పుడెప్పుడో అమ్మినోడు మళ్ళీ నీకు ఎట్లా అమ్ముతాడు? నేనైతే చెప్పినో ఈ 2 మాత్రమే రీటైలబుల్ ల్యాండ్స్, మిగతా అంతా కూడా ల్యాండ్ సీలింగ్ ల్యాండ్. యూ కెనాట్ ఎంక్రోచ్ ఇన్ టు దీస్ ల్యాండ్స్. ఇది ప్రభుత్వ భూమి, ప్రజల భూమి, మా అందరి భూమి. ఇవి ఆల్రెడీ అమ్ముడు పోయినాయి, పెద్ద పెద్ద బంగ్లాలు వచ్చినాయి. దొంగ పేపర్లు షేక్ ఇమామ్ గాడు అమ్మిండు అని చెప్పని సృష్టించిండ్రు. ఇక్కడ నాకు అమ్మిండు అని చెప్తాడు ఆయన. ఎక్కడ ఎంట్రీ అవుతున్నా ఆయన ఇక్కడ ఎంట్రీ అవుతుంది. ఇప్పుడు మీరు ఫిజికల్గా కనుక పోయి వెరిఫై చేస్తే డీలకు పోతున్నాడు. ఈడ ఉన్నాడు అని చెప్పని దొంగ కాగితము, ఆయన ఎంకరేజ్ చేస్తున్నది డీలా. దీని చుట్టూ కూడా ఇంకొక 20-30 ఎకరాలు కొడుతున్నారని చెప్పని అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. మీరు చెప్పండి, గుండె మీద చేయబెట్టుకొని నేను జర్నలిస్ట్ మిత్రులను అప్పీల్ చేస్తున్నా, మీరు కాపాడకపోతే ఎవరు కాపాడరు ఈ దేశాన్ని. మీరు గట్టిగా కనుక స్వరమెత్తకపోతే, మీరు కనుక ఈ కబ్జాలను, దొంగలను, ఈ లంగలను, ఈ మాఫియాగాళ్లను కనుక మీరు పట్టుకోకపోతే భవిష్యత్తులో ఎవరిని కాపాడలేరు. ఎందుకంటే పాలిటీషియన్స్ ఒర్రుతారు, పోతారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ ద సోల్జర్స్ టు ప్రొటెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాండ్, ఫైట్ అగేన్స్ట్ దీస్ కైండ్ ఆఫ్ స్కామ్స్టర్స్. 2024 డిసెంబర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన విజయాలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు పోలీసులు, అధికారులు కలిసి అడ్డుపడేందుకు ప్రయత్నించినా బీఆర్ఎస్ అభ్యర్థుల విజయాన్ని ఆపలేకపోయారన్నారు. అధికార యంత్రాంగం నుంచి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ప్రజల తీర్పు మారలేదని స్పష్టం చేశారు. ప్రతి ఊర్లో, ప్రతి హృదయంలో కేసీఆర్ ఉన్నారని, ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారని చెప్పారు. అధికారంలో లేకపోయినా పార్టీపై ప్రజల్లో విశ్వాసం చెక్కుచెదరలేదన్నారు. ఓట్లను తీసి బయట వేయడం, ఓట్లు తక్కువ లెక్క పెట్టడం, మనమే 2, 3, 4 మెజారిటీ వచ్చిన కాడ వాటిని కింద పడేసి వాళ్ళు ఎక్కువ వచ్చిందని చెప్పడం, ఒకటి ఎక్కువ వచ్చిందని చెప్పడం, రీకౌంటింగ్ వచ్చేది లేదు, మీరు ప్రకటిస్తే మర్యాద, లేకపోతే మాత్రం నేను అంత చూస్తాను. ఇక్కడి నుంచి అధికారులను కూడా పోనివ్వము అని చెప్పి వార్నింగ్ ఇచ్చి, నేను రాత్రి 12 దాకా నేను కూడా మాట్లాడిన తర్వాత చచ్చుకుంటూ రికౌంటింగ్ లేదేం లేదని చెప్పి మళ్ళీ ప్రకటించి పంపారు. ఇటువంటి దుర్మార్గాలు 1 కావు 2 కావు. ఇక్కడ కూడా
మోరిని మండలం రాఘాపూర్ విలేజ్ లో కూడా ఇదే పద్ధతిలో మనం 11 ఓట్లతో మనం గెలిస్తే ఆ తర్వాత వాళ్ళు ముందు ప్రకటించి మళ్ళీ రీకౌంటింగ్ అని పెట్టి 3 ఓట్లతో వాడు గెలిచిండని చెప్పి ప్రకటించారు. ఇవాళకి అర్థమైపోయింది, పోలీసులకు కావచ్చు, పై అధికారులకు కావచ్చు, సెక్రటేరియట్ లో ఉన్న అధికారులకు కూడా అర్థమైంది. ఇక కేసీఆర్ ప్రపంచాన్ని ఆపలేము, ఎక్కువ రోజులు ఈయన ఉండడు, వచ్చేది తప్పకుండా కేసీఆరే, మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది, మన పని అవుతుందన్న భయం వాళ్ళకు కూడా మొదలైంది. కాబట్టి రేపు వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా నిన్న మొన్న చేసినట్టు చేయరని ఆశిస్తా ఉన్నా. సునీత చెప్పినట్టు, కిషోర్ చెప్పినట్టు పింకు బుక్కులు అవుతున్నాయన్న సంగతి వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు చదువుకుంటారు, రేపటి నుంచే మీరు చూడ్రి, పోలీసు వాళ్ళ పద్ధతే మారుతుంది, మిమ్మల్ని పలకరిస్తుంటారు, వాడు ఎస్ఐ గాడే మీకు ఫోన్ చేస్తుంటాడు, తప్పకుండా మీ సర్పంచ్లకు ఫోన్ చేస్తుంటాడు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి సత్యకుమార్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఇతరులను జైలుకు పంపడం గురించి మాట్లాడే ముందు తాను జైలుకు వెళ్లకుండా చూసుకోవాలని జగన్ కు సూచించారు. ఎప్పుడు జైలుకు వెళ్తాడో కూడా తెలియని పరిస్థితిలో జగన్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. తాటాకు చప్పులు తప్ప ఆయన వద్ద మరేదీ లేదని ఎద్దేవా చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని అడ్డుకోవడమే జగన్ బెదిరింపులకు పాల్పడుతున్నారని సత్యకుమార్ ఆరోపించారు. ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలను రాజకీయ కారణాలతో అడ్డుకోవడం సరికాదన్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై అనవసరంగా రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు. స్థానాల మాధ్యమంగా సంబంధిత శాఖ మంత్రిని నన్ను జైలు ధైర్యం ఉంటే పంపండి. అది కాకుండా నిర్మాణానికి ముందుకు వస్తున్న నాణ్యమైన వైద్య విద్యని, మెరుగైన వైద్య సేవలను అందించడం కోసం పేద విద్యార్థులకి గతంలో వాళ్ళు చెప్పిన దానికన్నా 210 కాలేజీలు పూర్తయిపోతే 220 సీట్లు అదనంగా పేద విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. కార్పొరేట్లో 75% పడకలతో మెరుగైన వైద్య సేవలు అందుతాయి. అది ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కుట్రపూరితంగా చర్యలకు పాల్పడుతూ ఈ బెదిరింపు ధోరణులకు పాల్పడుతున్నారు. మరి వీటిని పీపీపీ మోడల్లో ఇవ్వడం తప్పైతే మీరు కట్టబెట్టారు కదా 104, 108 7 సంవత్సరాల పాటు ఒకటేసారి దాదాపు 2000 కోట్లు ఎటువంటి పారదర్శకత లేకుండా అరబిందో కట్టబెట్టారు. అది పీపీపీ మోడ్లో కాదా? ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద అందుతున్న వైద్య సేవలు పీపీపీ మోడ్లో కాదా? 104, 108 సేవలను కూడా ప్రైవేటీకరణ ఒప్పుకుంటారా? అనేక రకాల ఆసుపత్రుల్లో అందుతున్న క్యాథలాబ్ కానీ ఇతరత్ర డయాగ్నోస్టిక్ వీటిని కానీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జనజాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనంబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల్లో సీట్ల లెక్కలు చెప్పుకోవడం కంటే ప్రజల బాగోగులే ముఖ్యమని ఆమె అన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే జనంబాట కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఇల్లందులోని హజ్రత్ నాగోల్ మీరా దర్గాలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. జిల్లాలో అనేక సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయని, వాటిని అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేటటువంటి ఎప్పుడూ కూడా సరైనటువంటి మెజర్ కాదు. అయినప్పటికీ అధికార పక్షం ఒక పక్క, విపక్షం ఒక పక్క, ఇద్దరు కూడా మాకొచ్చాయి అని ఎగురుతున్న పరిస్థితి కనబడుతుంది. అల్టిమేట్గా నేను కోరేది ఒకటి, ఇన్ని రోజులు గ్రామాల్లో అభివృద్ధి ఎందుకు లేదంటే సర్పంచులు లేరు అన్నారు. ఇప్పుడు సర్పంచులు వచ్చారు. ఇప్పుడు అభివృద్ధి జరగకపోతే ప్రజలు తిరగబడే రోజు వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ 2 years అయిపోయింది. నిధులు లేవు, ఊర్లలో కనీసం మోరులు సాఫ్ చేసే వాళ్ళు లేరు, నల్లాలో నీళ్ళు రాకపోతే పట్టించుకునే వాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు సర్పంచులు వచ్చాకన్నా ఆ మౌలిక వసతులు ప్రభుత్వం ఊర్లలో కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ముక్కోనపు పోటీ నెలకొందన్నారు. ప్రజలు ప్రభుత్వ విధానాలపై అసంతృప్తితో ఉన్నారని ఈ ఫలితాలు సూచిస్తున్నాయని తెలిపారు. నిర్మల్ జిల్లాలో బీజేపీ మద్దతుదారులుగా 213 మంది అభ్యర్థులు విజయం సాధించారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. గ్రామీణ స్థాయిలో పార్టీకి పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వం గత 11 ఏళ్లుగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ప్రజలు మద్దతిస్తున్నారని వ్యాఖ్యానించారు. మిత్రులారా, గత 2 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలతో కూరుకుపోయి ఇచ్చిన హామీలు నెరవేర్చక 6 గ్యారెంటీలు తుంగలు తొక్కి 420 హామీల్ని గాలి కొదిలేసి ఈ రాష్ట్రాన్ని
రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా గాడి తప్పించి అవినీతిలో కూరుకుపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకతగా నిన్నటి తీర్పు కనబడతా ఉన్నది. మరి సింబలు లేవు కదా అని చెప్పేసి, అధికారం ఉంది కదా అని చెప్పేసి గెలిచిన సర్పంచుల్ని ఖాతాలో వేసుకున్న రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్ గా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలా, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలా. మరి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత స్పష్టమవుతుంది. ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మీద 2 సంవత్సరాల్లోనే ఇంత వ్యతిరేకత కూడగట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోదీ ఒమన్లో నిర్వహించిన ప్రవాస భారతీయుల సదస్సులో ప్రసంగించారు. నయా భారత్ వేగవంతమైన నిర్ణయాలతో ముందుకు సాగుతోందని చెప్పారు. నిర్దేశిత కాలపరిమితిలో లక్ష్యాలను సాధిస్తూ దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందన్నారు. గత 11 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలే ఈ వేగవంతమైన అభివృద్ధికి కారణమని మోదీ స్పష్టం చేశారు. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి చేరడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచమంతా ఇప్పుడు దీపావళి కాంతులతో ప్రకాశిస్తోందని వ్యాఖ్యానించారు. భారతీయులు ప్రపంచంలో ఎక్కడున్నా తమ సంస్కృతి సాంప్రదాయాలను గర్వంగా కాపాడుకుంటారన్నారు. पूरी दुनिया को रोशन करेगा। ये दुनिया भर में बसे प्रत्येक भारतीय के लिए गर्व का विषय है। हमारे लिए हर दिन एक नया रंग लेकर के आता है, हर मौसम एक नया उत्सव बन जाता है। यही कारण है कि हम भारतीय कहीं भी जाए, कहीं भी रहे, हम डायवर्सिटी का सम्मान करते हैं। ओमान में भी मैं आज यही होते हुए अपने आंखों के साथ విశాఖను గ్లోబల్ ఎకనామిక్ హబ్గా తీర్చిదిద్దుతున్న తరుణంలో భూ కబ్జాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన ఆయన విశాఖ పరిధిలో కొందరు ప్రజాప్రతినిధులు భూ కబ్జాలకు పాల్పడుతున్నట్లు తన దృష్టికొచ్చిందన్నారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఇలాంటి అక్రమాలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు విశాఖను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్న సమయంలో భూ వ్యవహారాల్లో పూర్తి పారదర్శకత ఉండాలని అధికారులను ఆదేశించారు. భూముల విషయంలో చిన్న తప్పిదం కూడా నగర భవిష్యత్తును దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. ఎస్పెషల్లీ నా దృష్టికి ఎక్కువ వచ్చింది ఉత్తరాంధ్రకు సంబంధించి కొంత పొలిటికల్ లీడర్షిప్ ది గెటింగ్ ఇంటూ ద అన్వాంటెడ్ ల్యాండ్ డిస్ప్యూట్స్, ల్యాండ్ సెటిల్మెంట్స్. బాగా అనిపిస్తుంటే అఫీషియల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్ట్ ఫర్మ్లీ ఆన్ దాట్. అదొక ఫర్మ్గా ఎస్పెషల్ వైజాగ్, విశాఖపట్నం జోన్లో ఇవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి సార్. అది మిగతా చోట్ల ఇది డెవలప్మెంట్ కొంచెం ఒక ఫర్మ్గా మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి సార్, డైరెక్ట్ ఇవ్వాలి మీరు దీనికి సంబంధించి ఇస్తే బాగుంటుంది సార్. ఏదైతే డిప్యూటీ సీఎం గారు చెప్పారో 5-6 జిల్లాలు అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, ఈ జిల్లాలో బోత్ పోలీసు ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ ల్యాండ్ గ్రాబింగ్ కానీ, మ్యానిపులేషన్ కానీ, ఇంటర్ఫరెన్స్ కానీ ఉండడానికి వీల్లేదు. బీ ఫర్మ్, బీ రూత్లెస్. ఒకవేళ ఏ కంప్లైంట్ వచ్చినా వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఇట్. ఎవరైనా సరే, దట్ ఈస్ ది మ్యాండేట్. మీరు క్లియర్గా ఉండండి. పాత రికార్డ్స్ కూడా మేము వెరిఫై చేస్తాం. ఎవరు తప్పు చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టే సమస్య ఉండదు. మీరు ఇండస్ట్రియల్ బెల్ట్ ఎక్కడ ప్లాన్ చేశారు? ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బిల్లుపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ విమర్శించారు. ఈ బిల్లును అభివృద్ధికి వ్యతిరేకంగా చిత్రీకరించడం సరైంది కాదన్నారు. గ్రామీణ ఉపాధి అవకాశాలను మరింత విస్తరించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఉపాధి కల్పనతో పాటు జీవనోపాధి నైపుణ్యాల అభివృద్ధికి ఈ మిషన్ ఉపయోగపడుతుందన్నారు. గ్రామీణ యువతకు శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం వంటి అంశాలు ఇందులో ఉన్నాయన్నారు. పాత పథకాల పరిమితులను అధిగమించి దీర్ఘకాలిక ఉపాధి అవకాశాలు సృష్టించాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. ఈ చట్టం ద్వారా గ్రామాలకి మరిన్ని నిధులు వస్తాయి, మరింత ఉపాధి లభిస్తుంది. ఈ విషయానికి వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిదే చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజు జరుగుతున్నటువంటిదే.
ఆయనున్న 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం సహకారం చేసి నిధులు ఇచ్చినా కూడా పూర్తి చేయాలన్నటువంటి మెడికల్ కాలేజీల్ని ఇప్పుడు మా కూటమి ప్రభుత్వము చాలా పకడ్బందీగా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ది బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి పేద వైద్య విద్యార్థులకి అలాగే పేద ప్రజలకి మరింత మెరుగైనటువంటి వైద్యము విద్యను అందించాలని చూస్తుంటే ఈరోజు కోటి సంతకాలట గవర్నర్ని కలవబోతున్నాడట. తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ పనులన్నీ ఇలానే ఉంటాయి. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్.